హేస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లకి ప్రోబైట్. ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాం. ఈ వీడియో తమిళలో చూసినట్టయితే మనమైతే ఈరోజు అప్డేట్ ని ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సరే మాత్రం చేయకుండా వీడియోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు ఇంట్రెస్ట్ కదా, వెల్కమ్ బ్యాక్ అందరికి. ఇంట్రో తర్వాత ఇది ఇంకా లోడ్ అవ్వట్లేదు ఏంటప్పా. 2 hours later. ఓకే, ఇదైతే లోడ్ అయిపోయింది అమ్మయ్య. ఇది చాలా అప్డేట్స్ వచ్చాయన్నారు. నేను అప్డేట్స్ వచ్చిన రోజే నేనైతే గేమ్ ఆడలేదు. ఆ రోజు తర్వాత అంటే ఈ అప్డేట్ 6th వస్తే నేను 7th ఆడుంటా నాకు తెలిసి. ఒకవేళ అంటే ఊరికే చెప్తున్నానండి, 6th అంటే నేను ఆ వీడియో తీసింది 6th. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్లాసిక్ జాజ్ పెన్ పెట్టాను, అలాగే షూస్ పెట్టుకున్నాను గాయ్స్. బిఆర్ ర్యాంక్డ్ అయితే ఆడదాం. ఇట్లా ఇంకా యూట్యూబర్ని రిక్వెస్ట్లు వస్తూ ఉండే అట్లా రిజెక్ట్ చేసి ఉండాల. అలా ఇప్పుడు రిజెక్ట్ చేస్తేనే రేపు మనకి రెస్పెక్ట్ ఉంటుంది. ఇవి చాలా ఇచ్చాడు. ఏమి ఇచ్చేవారు, ఎక్స్చేంజ్ టోకెన్ గట్ట. నాక్ ఆఫ్ ఫైర్ నాక్ ఆఫ్ అంటే ఈవెంట్ పేరు. మన పీక్ని అయితే పీక్ అంటున్నాను, ఎప్పుడు ఫ్యాక్టరీని అయితే పీచ్ చేశాడు. పీచ్ అయితే బాగానే ఉందిలేండి. అందులోకి వెళ్తే పీక్లో ఎలా పండబెట్టేవారో ఇప్పుడు అలా పడుకోబెట్టి ఇట్లా అంటారు. మనం అయితే ఇదేంది డౌన్లోడ్ అవుతుంది దాని సంగతి తర్వాత మనం అయితే ఫస్ట్ ఇదేంటి, అరే నాకు అర్థం కాదు. క్లైమ్ చేసుకోని వస్తుంటేనేమో వచ్చిందిలేండి, భయం అట్లుంటుంది మనకి. తిప్పేద్దాం అన్నీ ఒకసారి, తిప్పేస్తే సాటిస్ఫాక్షన్. 1 hour later. ఇంతసేపు కష్టపడతారేమో రాలేదు, ఇప్పుడైనా వస్తుందా అంటే ఇంకా నాకు చిరాకు బిల్లండి. నేనైతే గేమ్ ఆడిద్దాం. ఇంకా మావా నాకు పిచ్చిలు వేసింది, అందుకే నేనైతే బిఆర్ స్టార్ట్ చేశాను. మీరు ఒకటి గమనించారా? ఇదిగో ఇప్పుడు దీనికి ఫీమేల్ బండిలు ఇచ్చాడు, కోడింగ్ ఈవెంట్ కూడా ఫీమేల్ బండిలో ఇచ్చాడు. అలాగే అండర్ వాటర్ ఈవెంట్కి కూడా వాడు ఫీమేల్ బండిలో ఇచ్చాడు. ఎందుకంటారు, ఫీమేల్స్ ఆడరు కదా అందుకే అనుకుంటా, నాకెందుకో తెలియదు. ఎనీవేస్ వాడు రెడ్ క్రిమినలే ఫ్రీ ఇస్తాడేమో, పర్పుల్ షేడ్ ఫ్రీ ఇస్తాడేమో. కానీ తక్కువ చాలా మంచివాడు కదా, మన కోసం వాడు ఏదైనా చేస్తాడు. మనిషి బండ్లు బ్యాక్ ఇస్తే బాగుంటుంది అంత ఏమో లేండి. ఇంకా చాలా ఉన్నాయి. మనోడు చాలా మంచివాడు, మన కోసం వాడు పర్పుల్ షేడ్ రెడ్ క్రిమినల్ లాంటి బండిలు బ్యాక్ చేస్తాడేమో. ఎవడరా నేను లోపల బయటికి వెళ్ళి నువ్వు వెళ్తే వాడు అన్నమాట పట్టించుకోదండి. ఎందుకంటే మీరు చాలా మంచిది కదా, పట్టించుకోరు. చూద్దాంతో వచ్చి మెంటల్ బట్ట మనం చూస్తాడైతే బీచ్లో దిగుదాం. అనుకుంటున్నా ఎక్కడ దిగుతానో తెలియదు. బీచ్లోనే దిగుతున్నాం గట్టిగా. నేను చెప్పానంటే చెప్పాను, ఇంకా బీచ్లో దిగుతున్నాం. పీచ్ క్రికెట్, అరే కరెక్టే, క్రికెట్ కదరా పిచ్ ఉండేది, ఫుట్బాల్ గ్రౌండ్ కదా. వీడంత పిచ్ అని పెట్టాడు, పిచ్ లేసింది ఏంటి ఏమోనండి. వాడు పెట్టాడు, మనం ఆడాలి. ఎక్కువ చేస్తే అకౌంట్ బ్యాన్ చేస్తాడు. ఏం చేద్దామండి ఇంకా. ఓకే, వెనక ఎవడైనా ఉన్నాడా? వాడు పాపం వదిలే, ఏం చేస్తాం. వాడి పాపం అంటే మనం పాపం అయిపోతాము. ఓకే, ఇప్పుడు మనం కాయిన్స్ కలెక్ట్ చేసాం, ఎదురుగా వెళ్ళాం. దీన్ని ఎక్కడైనా ట్రై చేద్దాం. ఎక్కడ రావట్లేదు ఎందుకో తెలియదు. ఆఫ్ ఇచ్చినట్టుందిరా నాకా. పర్రపుల్లడా వదిలేసి మనకి దిగుతున్నాం. మళ్ళీ దిగుదాం. మళ్ళీ నేను చచ్చిన దగ్గరే పుట్టి చంపుతాను రా షేర్ ఖాన్. పైన దిగుదామా వద్దు, మళ్ళీ కిందికి దిగేటప్పుడు ప్రాబ్లం అవుతుంది గాయ్. అరే రెడ్డి అమ్మ పంటే వాడు కిందికి దిగాడు. ఇదేంటి కొత్తగా వచ్చింది.
5 4 3 2 1. ఓకే చూద్దాం. ఇదేంటి మనుషుల్ని కొట్టాలి ఏంటి ఇప్పుడు వీళ్ళని? వాడేవాడు అక్కడ ఒకడు ఉన్నాడు మా వాడిని కొట్టాలనుకుంటా. ఓకే 8th యానివర్సరీకి ట్రైన్లోకి వెళ్ళి కొట్టినట్టు ఇక్కడ ఈ పిచ్లో ఈ గ్రౌండ్లో కొట్టడం అనమాట. ఈ ఫుట్బాల్ ఏంది? ఓకే మన బాంబులు నేను బైగంతా నాకు ఇచ్చి పడేస్తాను చూడండి. వాడు నాకు ఇచ్చి పడేలాగా ఉన్నాడే. అమ్మ బాబాయ్ వీడు ఫుట్బాల్ దాంతో కొట్టేస్తుండు. నేను తప్పించుకుంటాను అనుకున్నాడు. తప్పించుకొని మరి కొడతాను నేను. వీడిని చంపకపోతే ఈరోజు నా పేరు మార్స్తా. లకిత్ ప్రో వైటీని లకితాన్ని పెట్టుకుంటానండి. ఒరే ఏట్రైడా మనం ఇటు నుంచి వస్తామని వాడు అనుకుంటాడు, కానీ మనం వచ్చేది ఇటు నుంచి. కానీ వాడిని కూడా మనల్ని ఆలోచించాడు. నేను వాడిని కొట్టేసి ఇప్పుడైతే రివైవ్ అయిపోయాను గాయస్. ఇక్కడ దిగుదాం రిస్క్, అందుకే క్లాక్ టవర్లో దిగాను. కానీ నా మనసు ఎందుకు ఒప్పట్లేదని నేను మధ్యలో దిగుతున్నాను. లేదా నా మనసు ఒప్పట్లేదని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. ఎన్నిసార్లు కొట్టినా చావని పామునే రాని. వాడు చూడండి ఎమోజీలు షేక్ అయ్యాడు. వాడినే లక్ ప్రో అంటారు బెట్టి. 6 minutes అయింది గేమ్స్ ఆడే. అయితే మంచిగా అయితే లూటు కింగ్ పిక్చరు ఇచ్చి పడిద్దాం ఒక్కొక్కరికి. అక్కడ మనుషులు కొట్టేసుకుంటారు అనుకున్నా, కానీ కాదే. ఇదేంటి ఫుట్బాల్ గోల్ పైనకి వెళ్దాం ఉండండి. సోలారా ప్లస్ బ్యార్ముడా డిమాన్స్టర్ ఈక్వల్ టు దిస్. ఇక్కడ నుంచి రాకుండా బ్లాక్ చేస్తుంది ఇక్కడ. అమ్మ బాబోయ్ ఇక్కడ బ్లాక్ చేస్తే కానీ అక్కడ ఉంది చూసుకోలేదు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మెడికి తెచ్చుకుందాం అనుకుంటే నాకు మనసు ఒప్పక మనకి కొడదామంటుంది నా మనసు. వాడు నన్ను ఇంకా చూడలేదు మామ. ఒర్రే వాడు ఇప్పుడు చూశారా. ఓకే వెళ్దాం. నాకు వాడే వచ్చేస్తుండే రష్కి. వాడైతే ఫూట్ బాగా అయినాడు. మనం బోన్ ఫైర్ వేద్దాం. హెచ్పి ఉంది కాబట్టి మనకైతే స్కిల్ పెరిగిద్ది. మనం బయటకు వెళ్ళి స్కిల్ వేద్దాం. వాడి షాక్ అవుతాడు. రారా నువ్వు రారా. అది వెళ్ళి నేను వస్తాను. అందుకే ఎవరైనా నువ్వు వస్తావు. ఎవరే భయ్యా ఎవరైనా స్కిల్ వీడు ఎవరో గ్లూ మెల్టర్ వేసాడు మామ. అండి ఫుట్బాల్ అయితే వేసుకుందాం. మనం అయితే ఒక్కసారి హెచ్పి పెరిగిందా ఫుట్బాల్ వేసే మనకి ఫూట్ ఇచ్చేద్దాం. మా బాబా వీడైతే గట్టిగానే ఇచ్చాడు. హెచ్పి తగ్గించాడు. ఎవడ్రా వాడు? ఒక్కసారి నా కంటికి అద్దిగో బాయి రావా. టిడి నాకు కనబడలేదండి ఇంకా. అదిగోండి వస్తున్నాడు. ఎలా ఉంది దెబ్బ? అరే లోపల కూడా ఉన్నాడు. గ్లోవల్ చేసుకున్నాడు లోపల అయ్యి. నేను ఎక్కడ కూర్చుంటా కాపలా కాస్తా ఇక్కడ. వీడు ఓరియన్ వేసాడు రా. అయిపోయాను రా బాబు. ఎన్నో అనుకుంటాం అన్న. అయితే ఇక్కడ ఇద్దరికి చూడడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకు చూస్తారండి అని. మనం అయితే హీరోయిక్ అయితే ఉన్నాం కదా. ఓకే మన ఎక్కువ ఏమేమి చేంజెస్ చేయలేదు. వాడు బాల్ లాగా చేయొచ్చు. బాల్ లాగా కావడానికి కొన్ని ప్లేసెస్ ఇచ్చాడు. వాడు బయట ఏదో చేశాడు మళ్ళీ మెసేజ్. వాడై ఇంకా ఆ మన ఫ్యాక్టరీని అయితే పీచ్గా చేశాడు. గ్లోవాల్ ఫుట్బాల్ మనమైతే ఫుట్బాల్ లాగా మారచ్చు. ఇంకా చాలా అంటే ఏమంతగా చేంజెస్ ఇవ్వలేదు. ఒక ఫీమేల్ బండిలు మనం బాయ్స్ కోసం ఒక హెయిర్ స్టైల్ అలాగే అమౌంట్ మంచిది. వాడైతే లాల్ ఫ్రీ వస్తుందని చాలా మంది దిగులు పడ్డారు. దిగులు పడకండి, లాల్ అయితే రాదు. వీడైతే రే రైడర్స్ అన్ని ఇచ్చి మింగుతుంది మావా. ఓకే మనం అయితే సిఎస్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఎంపైర్ ఇచ్చి పడదాం ఒక్కొక్కరికి. అరే ఒకటి మిస్. మనోడు రే ఈడేంట్రా. చేరి జలక్క షరీఫీ శ్రీవల్లి. వీడేంటి ఎలా పాడుతున్నాడు రే. వీడు పక్కుతున్నాడు మావా. ఇదే ఫన్నీ. వాడైతే రివైవ్ అవుతుంది. సరే కానీ ఇక్కడ కూడా ఇవ్వాడుగా అబ్బులేండి. వాడినైతే మనం కొట్టాం. ఎలా ఉంది దెబ్బ? తెలుసుకోదు. ఇద్దరైతే నన్నైతే చూస్తున్నారు మా అమ్మ. ఓకే రౌండ్ 2లో మనమైతే 2 గన్నులు తీసుకుందాం. మనకి ఈసారి M5 ఎందుకో తీసుకొని రాలే. తీసేసుకున్నాం 2 గన్స్.
నేను చూసుకున్నాను, బైగాన్ తీసుకున్నాను, ఒక 10 అద్దులో తీసేసుకున్నాను. ఇక్కడ ఫుట్బాల్ వేసాను, ఇక్కడ మష్రూమ్ వేసాను, ఇక్కడ గిచ్చి పడేస్తున్నాను. నేనైతే మీకు ఇదంతా చూపించలేను, ఎక్కువ ఏం చేంజెస్ రాలేదు, మీరు చూసే ఉంటారు. పాకుతున్నాం అంతే మనం, కాబట్టి నేను స్పీడ్ పెంచుతున్నా వీడియోది, ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ కాకూడదు కదా, అందుకే స్పీడ్ పెంచేస్తున్నాను. అమ్మా నేను ఇక్కడ ఎందుకు స్పీడ్ తగ్గించాను అంటే ఇక్కడ చూడండి, అదిగో చూసారా ఫినిష్ ఇచ్చేది ఇట్లా మారిపోయింది, అందుకే ఇక్కడ స్లో చేశాను. ఓకే, నేను మాట్లాడడం ఆపేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసేపు ఇస్తే బాగుంటుందేమో. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా, దీన్ని కొట్టయితే బూయ అవుతుందా, బూయ అయిపోయింది. బూయ, అరే బూయ కూడా మారిపోయింది మామ, చూడగా వాళ్ళు ఒక్క రౌండ్ కొట్టారు అంతే. ఎవరు టాప్ అంటే మనమే. నాకైతే నేను అనుకోలేదు అసలు, నాకైతే 100 సబ్స్క్రైబర్స్ అవుతారని అంటే అనుకున్నా, కానీ చాలా దగ్గర వరకు 90, 99 అట్లా వచ్చి మళ్ళీ 80, 87లోకి దిగిపోయేవారు, ఎందుకో తెలియదు, కానీ 100 అయ్యారు. ఇప్పుడు థ్యాంక్ యూ అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. నేను ఇంకో 1K సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ప్లాన్ చేస్తున్నా, అది ఇప్పుడే కాదు, నాకు తెలిసి 2 years అవుతుంది ఛానల్ చేసి. 2 yearsకే 100 సబ్స్క్రైబర్సా, ఇది చాలా దారుణం. చాలా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ అవేలో నీకు ఖచ్చితంగా పెద్ద ఐటమ్ ఇస్తాను, చిన్నది పను, అందరిలాగా మోసం చేయను, ఖచ్చితంగా ఇస్తాను, ఐ స్వేర్. నాకైతే 100 సబ్స్క్రైబ్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా చెప్పేది షేర్ చేయండి, మీ ఫ్రీ ఫైర్ ఆడే ఫ్రెండ్స్ ఉంటే. మీరు ఫ్రీ ఫైర్ ఆడకున్న ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మామ, రిక్వెస్టింగ్ యూ. అందరికీ బాయ్, ఉంటాను, మళ్ళీ వీడియోలు కలుసుకుందాం, బాయ్ అందరికీ.